వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో చెడు ఆలోచనలకు ఎలాంటి ఆహారం కారణం, భగవద్గీత ఏమి చెబుతుందో తెలుసుకుందామా? ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పోషకాహారం తింటే ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీరు అనే మాట చాలామంది నోట వినిపిస్తుంది. నిజానికి ఇదే సూత్రం ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి యోగా సూత్రాల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం, ఆనందాన్ని సాధించటానికి బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ పాటించాలని గ్రంథాలు కూడా చెబుతున్నాయి. భగవద్గీతలోని 6వ అధ్యాయం శ్లోకం 17 ఈ సూత్రాన్ని ఖచ్చితంగా సూచిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన చర్యలు, చక్కటి నిద్రతో కూడిన జీవితం బాధల నుండి విముక్తి కలిగిస్తుందని సలహా ఇస్తాడు. ఆహారం ఒకరి స్వభావం, చర్యలను ఎలా ప్రభావితం చేసిందనే దానిపై కూడా భగవద్గీత ఒక మంచి వివరణ ఇచ్చినది. భగవద్గీత 3 గుణాలను పరిచయం చేస్తుంది. అవి సాత్విక, రాజస, తామస గుణాలు. ఈ గుణాలు మానవులలో వ్యక్తమయ్యే స్వాభావిక లక్షణాలు. ఆహారం ఎంపికలలో కూడా ఈ గుణాలు ఉంటాయి. అయితే తినే ఆహారాన్ని బట్టి ప్రజల్లో ఈ గుణాల్లో ఏదో ఒక గుణం కనిపిస్తుంది. అయితే సాత్విక ఆహారాలను స్వచ్ఛమైనవిగా కూడా పరిగణిస్తారు. జ్ఞానోదయం, శాంతి, సంతృప్తి కూడా ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యం, పుణ్యం, ఆనందం, సంతృప్తి, దీర్ఘాయుష్యును కూడా ప్రసాదిస్తాయి. అంతేకాకుండా ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ఇతర మొక్కల ఆధారిత పదార్థాలు సాత్విక ఆహారాల కిందకి వస్తాయి. అయితే ఈ ఆహారాలు జ్యూసీగా, మృదువైనవిగా ఉంటాయి. అంతేకాకుండా మంచి సువాసన కూడా కలిగి ఉంటాయి. సాత్విక ఆహారం మంచితనానికి కూడా మద్దతు ఇస్తుంది. అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధికి, ధర్మబద్ధమైన జీవనానికి కూడా ఉత్తమంగా నిలుస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.